జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఏదైతే మొన్న శనివారం రోజు రాత్రి 8:30 ప్రాంతంలో ఒక తుర్కోడు కావాలని ఉద్దేశపూర్వకంగా టోపీ పెట్టుకొని వాడి మత ఆచారాలన్నీ గుర్తి పడేటట్టుగా వాడు మంచిగా తయారయ్యి ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చొని జస్ట్ టైం పాస్ చేసి మళ్ళా మూత్ర విసర్జన చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహం ఎదురుగా ఎక్కడైతే కొబ్బరికాయలు బోనాలు అక్కడ మేకలు కోళ్ళు ఎక్కడైతే కోస్తారో అక్కడ మలమూత్ర విసర్జన చేసి మొత్తం గబ్బు లేపడం జరిగింది. అంటే మా మనోభావాలన్నీ తీయడం జరిగింది. హిందువుల మనోభావాలంటే నిజంగా ముస్లింలకు లెక్కలేవు. ఇట్లా ముస్లింలు ఎందుకు తయారైంది ఎందుకని ఆలోచిస్తే ఈ 2 సంవత్సరాలుగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చిందో అప్పటి నుంచి ముస్లింలు కావాలని రెచ్చిపోతున్నారు. దీనికి ఆజ్యం పోసింది సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఓన్లీ ముస్లింలు ఓట్లేస్తేనే సీఎం అయిందా ఆలోచించాలి. సోయి పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే ఓట్లేస్తే అయ్యిందా? హిందువుల ఓట్లతో సీఎం కాలేదా? అబద్ధాల కుప్పలు చెప్పి అందరినీ మోసం చేసి ఆడపడుచులందరినీ అబద్ధాల కుప్పలు చెప్పి మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కి సీఎం అయిన సిగ్గు లేకుండా మైక్ పట్టుకొని అందరి ముంగట కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా ఇలా ముస్లింలందరూ కూడా కావాలని హిందువుల మీద దాడులు చేస్తారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంది? మేము ఎవరి మీద దాడి చేసినా, దేవాలయాల మీద దాడి చేసినా, దేవతల్ని అవమానించినా, ఏం చేసినా మాకు సపోర్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందనే ఒక భరోసాతో కావాలని వాళ్ళు రెచ్చిపోతున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు పోయే కాలం దగ్గర పడ్డది. గతంలో ఒక సీఎం గారు ఎప్పుడైతే హిందువులు బంధువులు అని అన్నాడో, హిందూగాళ్ళు బంధువులు అన్నాడో బొందబెట్టిర్రు. నువ్వు కూడా హిందువులతోని కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని అన్న రోజే నువ్వు బొందబెట్టడం ఖాయమైపోయింది. నీకు టార్గెట్ ఫిక్స్ చేసి హిందువులందరూ కూడా, హిందూ యువకులు ముఖ్యంగా బయటకు వస్తున్నారు. అసలు మా చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా ఇలా సోయేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే కూరగాయలు అమ్మేటోడు ఎవడు, పండ్లు అమ్మేటోడు ఎవడు, కొబ్బరికాయలు అమ్మేటోడు ఎవడు, అవన్నీ సోయి లేకుండా ఇన్ని రోజులు కొన్నారు. వాడు అసలు పాకిస్తానోడా, బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిమా, లేకపోతే చొరబాటుదారుడా? వాడు ఈ దేశంలో పుట్టిన ముస్లిమా? ఈ దేశంలో పుట్టి ఇక్కడ బతికితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చూస్తే మాత్రం మీ ఈపులు వలుగుడు మీకు చెప్పదిప్పుడు తప్పవని కూడా ఇందులో తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం, ఎక్కడైతే ఆలయం ఉందో ఆలయం చుట్టుపక్కల ప్రాంగణంలో ఏ తుర్కోడు కూడా కొబ్బరికాయలే కానీ, పూలే కానీ, పండ్లే కానీ, ఈవెన్ కూరగాయలే కానీ అమ్మడానికి వీలేదు. ఈ విషయం మేము పోలీసులకు చెప్పడం జరిగింది. మరీ అన్ని ఛానళ్ళలో చెప్తున్నా, పోలీసులకు ఒక 10 రోజులు గడివిస్తాం. 10 రోజులల్లో వాళ్ళే అక్కడి నుంచి ముస్లింలని తరలించకపోతే హిందూ యువకులు బయటకు వస్తారు. స్వచ్ఛందంగా అందరూ బయటకు వచ్చి ఒక గ్రూపుగా ఫామ్ అయి ప్రతి దేవాలయం దగ్గర కూడా గస్తీ కాసి ఎక్కడ ముస్లిం కనిపించినా వాడిని చెప్పులతో రాళ్లతో కొట్టి తరిమి కొట్టే ఒక రోజు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మా చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడ మదర్సాలు ఉన్నాయి, ఎక్కడ చొరబాటు ముస్లింలు ఉన్నారు, ఇవన్నీ కూడా ఏరి పారేయాల్సిన పని ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వంది, పోలీసుది. ఈ నిఘా వ్యవస్థ సరిగా పనిచేస్తుందా? అస్సలు సరిగా పనిచేస్తలేదు. వాళ్ళు ఏమైనా అపోజిషన్ పార్టీ వాడు ఏం చేస్తుండు, హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి, బీజేపీ బలపడడానికి వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ రకమైన ఆలోచన తప్ప వాళ్ళు నిఘా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి పడేసారు. హోమ్ మినిస్టర్ సీట్ ఎవరికి ఇయ్యలే, ఆయన గుద్ద కిందనే పెట్టుకుండు. ఇక్కడ సీఎం ఆయననే, హోమ్ మినిస్టర్ ఆయననే, అబద్ధాల కుప్పలు చెప్పి ఇలా గద్దెనెక్కిండు. కానీ సోయి లేకుండా ఎక్కడ ఇవాళ వరకు ఈ ఇన్సిడెంట్తో పోల్చుకుంటే 29వ దాడి అండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది 29వ దాడి. 29 దాడులు చేశాయని ఏ ఒక్కరిని ఏం చేశామంటే సమాధానం లేదు. కేసులు వేస్తారు, జైల్లో పడేస్తారు, మళ్ళీ 4 రోజులు కాగానే వదిలేస్తారు. ఇదే పరిపాటి అయిపోయింది. ఇక నుంచి ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, హిందూ యువకుల మీద మాకు నమ్మకం ఉంది. హిందూ యువకులు మొద్దు నిద్ర వదిలేసి సెక్యులర్ అనే భూతం నుంచి బయటకు వచ్చి మన దేశాన్ని, మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలనే ఒక సంకల్పంతో బయటకు వచ్చిన రోజు ఇలా ఆటలు సాగాయి. వాళ్ళకు పిచ్చి ఉంటే హిందూ యువకులకు పిచ్చి లేదా? వాళ్ళకి పిచ్చిని కుదిర్చే పిచ్చి కూడా మా హిందువుల దగ్గర ఉంది. ఇప్పుడు చూస్తారు, గతంలో జరిగింది, ఇక మీదట ఒక్క దాడి జరిగినా దానికి ప్రతి దాడి తిరుగు దాడి తప్పదు. మీరంతా రెడీ ఉండండి.